అనితా రాధాకృష్ణన్ అంటే మగోడే. అనితా రాధాకృష్ణన్ ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే. తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ని ఒక సినీ నటితో చాలా ఎక్కువగా గడుపుతూ అక్కడే ఉంటున్నాడు అని ఒక వ్యాఖ్య చేయటం జరిగింది. తప్పు. ఆ వ్యాఖ్య తీవ్రత చూస్తే ఇది అది దీపావళి బాంబు లాంటిది అయితే ఇది ఆటం బాంబులాగా వీళ్ళిద్దరూ మాట్లాడారు, రావణ్ అండ్ శ్రావణ్, ఆ మీటింగ్లో. ఇది అతను సెల్ఫ్ డిక్లరేషన్. మనం షార్ట్కట్లో శ్రావణ్ అందామా, లేకపోతే రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎం అని చెప్పుకుందాం. రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎంని అని చెప్పుకున్న వ్యక్తి. సో అతను కేసు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ కోసం మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళాడు. దే డిడ్ నాట్ కన్సిడర్. చాలా తీవ్రంగా మాట్లాడావు, ఇది సమాజం మీద చాలా చెడు ప్రభావం చూపెడుతుంది, అల్లర్లు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ విజయ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ రకంగా మాట్లాడినప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా తిరగబడతారు. పవన్ కళ్యాణ్ గారికి అంతగా రెట్టింపు సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇక్కడ తిరగబడరా? సమాజంలో గొడవలు రావా? చెప్పడం బట్టి ఉంటుంది, ఆ లాయర్ చెప్పడం బట్టి ఉంటుంది. మ్యాజిస్ట్రేట్లు కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష, 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి బెయిల్ ఇచ్చేయచ్చు, వెళ్ళిపోండి, విచారణ కూడా అక్కర్లేదు, ఇప్పుడు చేసిన విచారణ చాలు, వెళ్ళిపోండి, పంపించేయండి అంటే ఎలాగా? ఇంక ఎవడు పడితే వాడు, ఎవరి నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఇలాగ తిట్టేసి సమాజంలో అసమానతలు, ప్రజల మధ్యన అపోహలు పెంచి గొడవలు కల్పించే విధంగా మాట్లాడితే 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి చేయటం అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేజిస్ట్రేట్లకు ఉండే జ్ఞానం తమిళనాడు హైకోర్టు జడ్జిలకు లేదా? బొబ్బిలిపుల్ సినిమాలో రామారావు అంటాడు కదా, ఈ కింది కోర్టులో ఒక తీర్పు, పై కోర్టులో ఒక తీర్పు, తీర్పుకి మార్పు అని. ఎక్కడుందో న్యాయం అని ప్రశ్నిస్తాడు రామారావు. ఇప్పుడు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం అవుతుంది. ఎక్కడుంది తేడా? అంటే మన ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదుల నోట్లో నాలుగు లేదా, లేదా కమిట్మెంట్ లేదా? మరి అదే తమిళనాడులో హైకోర్టు చిన్న మాటకే తగు రీతిలో స్పందిస్తే ఎంత దారుణంగా, నా 4 కోసేస్తానన్న వ్యక్తికి అని ఉమ్మేసిన ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద అని ఉమ్మేసిన వ్యక్తికి, నోట్లో అని మాట్లాడిన వ్యక్తికి విచారించడానికి కూడా అవకాశం ఎవరా? బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారా? ఏంటి, ఎక్కడుంది లోపం? సార్ ఇప్పుడు తమిళనాడులో మామూలుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన్ని కామన్గా చేసి ఇంట్లో జరిగే వ్యవహారాన్ని కామెంట్ చేశారు సార్. ఇక్కడ బహిరంగంగానే జడా శ్రవణ్ కుమార్ మిమ్మల్ని నాలిపోస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా మాట్లాడటం జరిగింది. దీని మీద రాష్ట్ర అక్కడ తమిళనాడు ప్రభుత్వం వెంటనే ఎందుకు స్పందించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలే? పైగా ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, కాదు. అతను బెయిల్కి వెళ్తే కనీసం గట్టిగా అబ్జెక్ట్ చేయాలి. అసలు బెయిల్కి వెళ్ళి లోపే అరెస్ట్ చేయాలి. ఎప్పుడు వెళ్తాడో కోర్టుకి అని ఎదురు చూస్తున్నారా? నాకు అర్థం కాదు. నాకు అర్థం కావట్లా, అదే నేను ప్రశ్నిస్తున్నా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అరుణేష్ కుమార్ ఆర్డర్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న వాటికని. మరి అదే మరి మెడ్రాస్ హైకోర్టు మరి ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసింది? సో అంటే
ఆ తీవ్రతను బట్టి అర్థం లేదంటే కంప్యూటర్లు చాలు కదా, జడ్జిలు ఎందుకు? జడ్జిలు ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ టైప్ దానికి ఏంటి అని ఎవడో కంప్యూటర్లో ఎంటర్ చేస్తే ఓకే ఇది ఇలా చేసేయచ్చు వచ్చిగాడికి అక్కడ విచక్షణ కోసం జడ్జిల అవసరం ఎందుకు? మ్యాజిస్ట్రేట్ అవసరం ఏంటి? చాలా తప్పు అది. ఇప్పుడు అంత సమాజం మీద అంత దుష్ప్రభావం చూపెట్టి ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే పరిస్థితిని వారి వ్యాఖ్యల ద్వారా చేసినప్పుడు విచారించాలి కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఓకే ఆడ బెయిల్ ఇచ్చేసాడు, ఇంక ఇది అయిపోయింది అనుకుంటారు. ఈ పోలీసు వాడు ఛార్జ్షీట్ వేయడు మళ్ళీ అని పిలవడం, వీడు ఛార్జ్షీట్ వేయడు. అంటే సరే, ఈవెన్ శ్రవణ్ కుమార్ అనే మాజీ జడ్జికి ప్రభుత్వం భయపడింది అంటారా? మేజిస్ట్రేట్ అండి, అది అతను కూడా కరప్షన్ ఛార్జెస్ పెడితే నువ్వేంటి నీ అంతటి నువ్వు పోతావా లేకపోతే నిన్ను డిస్మిస్ చేయమంటారా అని అడిగితే అతని మీద చాలా హారిబుల్ అభియోగాలు. అతను మ్యాజిస్ట్రేట్గా ఉండగా ఒకరికి అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత ఆ తర్వాత అతను లాయర్ అయిన తర్వాత ఎవరికైతే అనుకూలంగా తీర్పిచ్చాడో ఆ లేడీ తరపున కోర్టులో వాదిస్తే అవతల వాళ్ళు వచ్చి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు. అది ఈజ్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అని ఇంకా అక్కడ రిజిస్టర్లో ఉంది. నిన్నంతా సోషల్ మీడియాలో తిరిగింది కదా, ఇంకా అతను ప్రాక్టీసింగ్ది కూడా ఇవ్వాల. అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అతను ఒక మ్యాజిస్ట్రేట్గా అతను ఫ్రాడ్యులెంట్గా యాక్ట్ చేస్తున్నాడు, విపరీతంగా లంచాలు తీసుకుంటున్నాడు అన్న అభియోగాలతో అప్పుడు ఉన్న నెంబర్ 2 జడ్జి గారు ఎంతటి నువ్వు పోతావో రే లేకపోతే డిస్మిస్ చేసేయమంటావా అని అంటే బాబు వెళ్ళిపోతానన్నాడు. మొత్తం హైకోర్టులో అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు చర్యలు తీసుకుంటలేదు సార్ దాని మీద? ఏమో కొంతమంది టీవీ ఛానల్స్ కూడా తెలియక మరి గతంలో ఇచ్చిన బిల్డప్లుగా ఏంటో ఏదో హైకోర్టు జడ్జి అని కూడా మాట్లాడేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ జస్ట్ మ్యాజిస్ట్రేట్ పరీక్ష పాస్ అయ్యి ఇనిషియల్ డేస్లోనే కరప్షన్ ఛార్జెస్ మీద ఎలా నీ అంతటి నువ్వు పోతావా ఉంటావా అంటే పోతాను రా బాబోయ్ అని చెప్పి వెళ్ళిపోయి ఈ ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటే గతంలో TV5 ABN సౌజన్యంతో కాస్త పైకి వచ్చి ఇప్పుడు సాక్షివారి సౌజన్యంతో ఓకే ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు. చేసుకో, అంతేగాని నోటుకు వచ్చినట్టు వాగేస్తే శిక్షించవా, వదిలేస్తావా? సో ఈ ఏదైతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈ మ్యాజిస్ట్రేట్లు అందరూ వ్యవహరిస్తూ ఇది ఓకే అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష వదిలే అంటే విచారించరా? ఆడ వెనకాల ఉన్న మోటివ్ ఏంటి? ఏమి చూసుకుని ఇలా నోటుకు వచ్చినట్టు వాగాడు, అచ్చోసిన ఆమోదులను వదిలినట్టు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అచ్చోసిన ఆమోదులాగా వదిలేస్తారా? మళ్ళీ ఇక్కడ KVR అన్నవాడికి బొబ్బిలి కోర్టులో రిమాండ్ ఇచ్చారు. ఈయన ఎందుకు వదిలేస్తారు? ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాగాడనే కదా, సీఎం గారి మీద వాగాడు. అతనికేమో బెయిల్ రాదు, రిమాండ్కి వెళ్ళాడు. డిప్యూటీ సీఎంని తిట్టినోడికి వచ్చేద్దా? రావణన్నవాడికి కనుక రిమాండ్ వేస్తే కనుక తహసీల్దార్ సస్పెండ్ చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. నోటికి వచ్చింది మాట్లాడతా అండి, ఇది కరెక్ట్ కాదు కదా. సో అది దురదృష్టం. మరి ఏపీపీలు వీళ్ళు ఒకసారి FIR బుక్ అయిందంటే దానికి సరే వదిలేరు. వదిలితే ఏం చేయాలి? ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆ శిక్ష తొందరగా పడేలా చూడాలి. ఇప్పుడు అతను మాట్లాడిన దానికి శిక్ష లేకపోలేదు, ఓకే బెయిల్ ఇచ్చారనుకోండి, ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసి దానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో శిక్ష ఉంటుంది. ఆ శిక్ష తొందరగా విధించేలాగా చూడాలి, సత్వర న్యాయం జరగాలి. ఇప్పుడు అడేదో తిట్టేస్తాడు, ఇదేమో కోర్టు ఏమో 4 వారాల తర్వాత వాయిదా అంటుంది, 4 వారాల తర్వాత ఇంకో 4 నెలలు అలా వాయిదా కనీసం విచారణ కూడా పిలవకుండా జరిగిపోతుంది. జరిగిపోతే ఇంకా ఆడ తిట్టిన తిట్లన్నీ మేము భర్త కూర్చోవాలా? మళ్ళీ నిన్న అంటాడు నాకు రోజుకి 20 లక్షల ఆదాయం పేకాట క్లబ్బుల నుంచి వస్తుందంట. అరే పిచ్చనవాళ్ళకి అసలు ఎక్కడున్నారు అక్కడ పేకాట క్లబ్బులు? నాది ఉండి నియోజకవర్గం మొత్తం రాష్ట్రం మొత్తం కలిపేస్తున్నాడు. అసలు ఏంటో
అసలు నేను చేయించిన అన్ని రైడ్లు ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా ప్యాకైనా సరే మీరు పట్టుకోవాలి. ఈ మాదక ద్రవ్యాలు ఇది పోలీసింగ్ని ఇంత స్ట్రిక్ట్గా నేను ఇంప్లిమెంట్ చేస్తామంటే ఆ నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. కనీసం కేసు బుక్ చేస్తే ఆడు కోర్టుకు వెళ్తే ప్రతిఘటించడానికి లాయర్ లేడా?